అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేష రాశి వారి ప్రేమ ఫలితాలు. వీరు ప్రేమలో గెలుస్తారా? వీరు ప్రేమించినటువంటి వాళ్ళని దక్కించుకుంటారా? ఎందుకని మేషరాశిలో ఎక్కువగా వారి ప్రేమ విడిపోతుంది? విడిపోవడానికి గల కారణాలు ఏమిటి అన్నదే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలవాలంటే ఏం చేయాలి? ప్రేమ అనేది చాలా విలువైనది. ఆ ప్రేమ దక్కక దూరమై బాధపడే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. మరి వీళ్ళందరికీ ఈ వీడియో ద్వారా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురూజీ. ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లో పరిష్కారం చూపగలరు. మేషరాశి వారి ప్రేమ ఫలితాలు. మేషరాశి వారి స్వభావం ఎలాంటిదంటే చాలా మంచివారు, నమ్మితే ప్రాణాలైనా ఇచ్చేటువంటి మనస్తత్వం గల వాళ్ళు మేషరాశి వారు. అలాగే మేషరాశి వారు చాలా జెన్యూన్గా ప్రేమిస్తారు. మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వారి యొక్క ప్రేమ వ్యక్తపరచడంలో ముందుంటారు. అలాగే ధైర్యంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో వాళ్ళ పార్ట్నర్స్ని నమ్మి వారి యొక్క ప్రతి ఒక్క విషయం చెప్పడం, వారితో అన్ని చనువుగా ఉండడం, ఏది దాయకుండా చాలా చక్కగా ఉంటారు. ఇలాంటి మేషరాశి వారికి ఎక్కువగా వీరు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఎందుకని మేషరాశి వారికి ప్రేమ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి? ఎందుకు వీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు? వీరి జీవితాన్ని మానసికంగా అన్ని రకాలుగా ఎందుకు ప్రేమ సమస్యల వల్ల కృంగ తీసుకుంటున్నారు అన్నది చూద్దాం. మొదటగా ప్రేమ చాలా విలువైనది. ఇలాంటి విలువైన ప్రేమ దక్కడం అన్నది చాలా అదృష్టం. మొదటిసారి ఒక వ్యక్తిని మనం ప్రేమించాము అంటే అలాంటి అనుభూతి మళ్ళీ మళ్ళీ ఏ వ్యక్తికి రాదు. ఒక మొదటి ప్రేమ అనే ఒక అనుభూతి మొదటి ప్రేమలోనే అది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి మీ ప్రేమ విషయంలో మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ, మేషరాశి వారిని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి చాలా బాగున్నారు, మంచి లైఫ్, వీళ్ళకి మంచి పార్ట్నర్ దొరికారు, మంచి జీవితం బాగుంది అని చాలామంది ఈర్ష్య అవుతూ ఉంటారు. అయితే ఇందులో మీరు చేసే ఒక చిన్న తప్పు ఏంటంటే, చదువుకునే వాళ్ళు కావచ్చు, లేదా ఇంటికాడ ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా బంధువుల్లో అయినా సరే మీరు ప్రేమించినటువంటి వాళ్ళ మధ్యలోకి మీరే కొంతమంది మధ్య వ్యక్తుల్ని తెచ్చుకుంటారు. ఉదాహరణకి మీ స్నేహితులు కానీ బంధువులు కానీ వాళ్ళకి పరిచయం చేయటం, వీళ్ళు మా వాళ్ళని పరిచయం చేయడం, వాళ్ళకి చనువివ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. వారు మీ మీద ఈర్ష్యతో, మీ 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 యొక్క ప్రేమ పట్ల ద్వేషంతో ఉండవచ్చు. లేదా మీరు ప్రేమించినటువంటి అమ్మాయి చాలా అందంగా ఉంటే దాన్ని తట్టుకోలేక మీరు దూరం చేయాలనో, లేదు వాళ్ళ వల్ల వేసుకోవాలనో, మీరు ప్రేమించేటువంటి అబ్బాయి చాలా బాగా పద్ధతిగా ఉన్నాడని మీ మీద చెడుగా చెప్పటం, మీ మీద అబద్ధాలు పుట్టించడం, అనేక రకాలుగా మీ మీద నిందలు వేయటం. గతంలో చాలామందిని ఇష్టపడ్డారు, ప్రేమించారు, ఇప్పుడు కూడా అదే కోవకి చెందినట్టుగా ప్రవర్తిస్తున్నారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోరు, ఏదో టైంపాస్కి ప్రేమ అని మీ గురించి ఈ మధ్య వ్యక్తులు చెడుగా చెప్తారు. అలాగే చెడుగా చెప్పినటువంటి మాటల్ని అవతల వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే చెప్పిన వాళ్ళు, మీరు పరిచయం చేసిన వాళ్ళే మీ మనుషులే కాబట్టి అవతల వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు. కొంతమంది మనసులో బాధపడి అలాగే దూరం అయిపోతారు కారణం చెప్పకుండా. ఇంకొంతమంది డేర్గా అడిగి ఏంటి ఇది పరిస్థితి అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు తను నన్ను అనుమానిస్తుంది అన్న సందేహంతో ఆలోచించకుండా మీరు ఏం జరిగింది, ఎవరైనా చెప్పారా ఏంటి అనే కోణంలో ఆలోచించి కూర్చొని వాళ్ళు ఎంత ఆవేశంగా ఉన్న వాళ్ళని ఓదార్చి మీ యొక్క సమాధానాన్ని కూల్గా చెప్పినట్లయితే అక్కడ మీ ప్రేమ నిలబడుతుంది. లేదని మీరు వాగ్దానానికి దిగి నన్ను నమ్మలేదా, నన్ను కరెక్ట్గా ప్రేమించలేదు నువ్వు అని అనేక రకాలుగా మీరు కూడా కోపంతో మాట్లాడడం వల్ల వారి యొక్క ఆలోచన, వాళ్ళకి చెప్పుడు మాటలు అనేవి నిజం అనుకొని వీళ్ళు భావించుకొని మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారు. ఇలాంటి తప్పు మీరు అస్సలు చేయకండి. మధ్య వ్యక్తులను ముఖ్యంగా దగ్గరికి రానివ్వకండి. అలాగే మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే కనుక వన్ సైడ్ లవ్ చేసేటువంటి వారు వెళ్ళి మీరు ఓపెన్గా చెప్పండి. చెబితే ఏమన్నా అవుద్దేమో, వద్దని అంటారేమో, ఇలాగే ఫ్రెండ్గా ఉండిపోదాం, సమయం వచ్చినప్పుడు చెప్దామని అనుకున్న సమయంలో అవతల వాళ్ళు ఇంకెవరినైనా ఇష్టపడి ఉండొచ్చు. మీ ప్రేమ చెప్పడం కోసం అవతల వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ ఆలస్యం అనేది ఎప్పుడూ చేయకూడదు. ప్రేమ విషయంలో మీరు ప్రేమించినట్లయితే వెంటనే చెప్పండి. అది మంచా చెడా అన్నది దైవం నిర్ణయిస్తుంది.
కానీ మీరు చేసే ప్రయత్నంలో ఎటువంటి లోపం అనేది ఉండకూడదు. ఇలాంటి లోపం వల్ల కూడా చాలామంది ఇష్టపడ్డటువంటి వాళ్ళు ఏరే చెప్పక మనసులో బాధపడుతూ వాళ్ళు ఏరే వాళ్ళతో కమిట్ అయ్యి వెళ్ళిపోవడం, పెళ్ళిళ్ళో వెళ్ళిపోవడం లాంటివి చాలా ఈ రాశి వారికి జరుగుతూనే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మీరు చూపించేటువంటి అతి ప్రేమ కూడా మీ అనర్థానికే కారణమవుతుంది. అతి ప్రేమ అనర్థానికి ఎలా కారణమవుతుంది అంటే మీరు ఓవర్గా వాళ్ళతో ప్రేమించడం, ఎక్కువగా కాల్స్ చేయడం, ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా మెసేజ్ చేయడం, ఎక్కువగా కేర్ చూపించడం. మీరు చూపించే కేర్ అన్నది వాళ్ళకి ఎవ్వరూ తల్లిదండ్రులు కూడా చూపించకపోవడం వల్ల ఆ ప్రేమను వారు తట్టుకోలేక చాలా అభిమాన ప్రేమలతో మీతో ఉంటారు. ఉదాహరణకి మీకు ఏదైనా సమయంలో ఏదైనా కష్టం రావడం, లేదా ఇంట్లో ఏదైనా సమస్యలు రావడం, లేదు మీరు చదువు పట్ల కొద్దిగా ధ్యాస పెట్టడం, లేదు ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా టెన్షన్లో ఉండడం, ఇలాంటి సమయాల్లో అవతల వాళ్ళని మీరు పట్టించుకోకపోవడం అనేది చాలా పెద్ద మైనస్ అయిపోతుంది. అలాగా ఒక్కసారిగా మీరు ఇంత ప్రేమ చూపించి కొన్నాళ్ళు కొద్ది గ్యాప్ ఇచ్చినట్లయితే కనుక అవతల వాళ్ళకి మీ మీద చాలా బాధ అనేది వస్తుంది. అరే మా మీద ఇష్టం పోయిందేమో, లేదా నన్ను వదిలేసాడేమో, అతను ఇంకెవరినన్ను ఇష్టపడుతున్నాడేమో అని ఇలాగ అనేక రకాల మనసులో ఆలోచనల వల్ల వాళ్ళు మీకు దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి మీరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మీరు ఏదైనా ఇబ్బందికరమైన సమస్యల్లో ఉన్నట్లయితే నేరుగా మీ సమస్య వారికి చెప్పండి. నాకు ఫలానా సమస్య ఉంది, వారం రోజుల వరకు చేయడం కుదరదు అని చెప్పడం ద్వారా వాళ్ళు కూడా మీ సమస్య పోవాలని ప్రేయర్ చేయడం లాంటివి చేస్తారు. వాళ్ళ సహాయం వాళ్ళు చేస్తారు. కాదని మీరు ఇలా వదిలేసినట్లయితే వాళ్ళు తప్పుగా అపార్థం చేసుకొని విడిపోయేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అవును గురువుగారు, మీరు చెప్పినట్టుగా మా ప్రేమ చెప్పలేక కొంతమంది దూరం అయిపోయారు, కొంతమంది మధ్య వ్యక్తుల వల్ల దూరం అయిపోయారు, కొన్ని అనేక రకాల కారణాల వల్ల దూరం అయిపోయి బాధపడుతున్నామండి అని కొంతమంది నిద్ర పడుకోరు, అలాగే ఆహారం తినరు, చదువు వాళ్ళు చేసేటువంటి పని మీద శ్రద్ధపోయి జీవితాన్నే నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు దయచేసి మీకు ప్రేమ సమస్యల వల్ల ఇబ్బందులు ఉన్నట్లయితే ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. అలాగే మాకు ఎటువంటి సమస్యలు ఇవ్వండి, మేము చాలా బాగున్నాం, కానీ మా పెళ్ళి పెద్దలు ఒప్పుకోవట్లేదు అని చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. నిజమే సోదరా, మీకు ఎందుకంటే మీ పెళ్ళిని ఎప్పుడు తల్లిదండ్రులు కూడా మన జీవితాలు బాగుండాలి, పిల్లల లైఫ్ బాగుండాలనే కోరుకుంటారు. ఏరే వివాహాల వల్ల మీకు ఏ బెనిఫిట్స్ రావు. పెద్దలు చూసిన పెళ్లి వల్ల మీ జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా మీకు ఒక సపోర్ట్ ఉంటుందన్న ఒక నమ్మకంతో ఈ ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మీరు పెద్దల్ని ఎదిరించి వెళ్ళి పెళ్లి చేసుకోలేక, పెద్దల మాట కాదనలేక ఈ రెండింటి మధ్య సతమతమైపోతూ ఉంటారు. కొంతమంది పెద్దలకి చెప్పిన వెంటనే వాళ్ళు పూర్తిగా మారిపోవడం, లేదు నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, లేదు ఇంకో జీవితం చూసుకో అనడం చాలా షాకింగ్కి మిమ్మల్ని గురి చేస్తుంది. ఎందుకు వీరు ఇంత ప్రేమగా అభిమానంగా ఉన్నారు, ఈరోజు ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నారు అని మీకు సందేహం రావచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతకైనా తెగించి వాళ్ళని మార్చడానికి అనేక రకాల పూజలు, వశీకరణలు, అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ప్రేమించేటువంటి వాళ్ళు ఇలా కూడా మారిపోతారు. ఎటువంటి మీకు ప్రేమ సమస్యలున్నా, ప్రేమ సందేహాలున్నా మా వీడియో చూసి ఈ గురువుగారికి ఫోన్ చేయండి. మీ స్నేహితుల్లో ఇలాంటి సమస్య ఉంటే మా వీడియో వాళ్ళకి షేర్ చేయండి.